చికెన్ కర్రీ మంచి గ్రేవీగా అలాగే వడల్లోకి చాలా బాగుండేలా సింపుల్‌గా నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనకి ఎంత ముక్కలు కావాలో అంత ముక్కలు తీసుకొని చికెన్ మంచిగా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా మసాలా పట్టిచ్చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 4, 5 వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, 4, 5 కొబ్బరి ముక్కలు, అలాగే 4, 5 జీడిపప్పులు, ఒక పచ్చిమిరపకాయి, పిరిగుడు కొత్తిమీర, అలాగే ఒక టమోటా, ఎర్రగడ్డ వేసి ఇలా పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనం ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసేసుకొని మంచిగా కలుపుకొని మనం ఏదైతే చికెన్ మసాలా పెట్టి పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5, 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసామంటే వాటర్ మంచిగా వచ్చి చికెన్ సగం ఉడుకుతదనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్‌లో వాటర్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు మనకు నచ్చితే ఒక టమోటా వేసుకోవచ్చు. లేదంటే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా మనం ఏమేమి చికెన్‌లో మసాలా వేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసి ఇంకొక 5, 10 నిమిషాలు వదిలేసామంటే చిక్కగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇలా చికెన్ కర్రీ ఒక పక్కనైతే రెడీ అయిపోయింది. వడలు కూడా చేశాననమాట. టేస్ట్ అద్దరిపోయింది. వీడియో ఎలా అనిపించిందో